నమస్తే అండి అందరికీ. నా పేరు నరేష్. ఎంకే ఆక్సిజన్ సెంటర్ కరీంనగర్, రేణి హాస్పిటల్ ఆపోజిట్ డాక్టర్ బంగారు స్వామి సార్ ఆపోజిట్ ఉంటుంది మన షాప్. నిన్న నైట్ అనసూయ పేషెంట్ వాళ్ళు కాల్ చేశారు డిశ్చార్జ్ అయ్యామని. కాకపోతే నిన్న నైట్ రమ్మని మనకి చెప్పలేదు. పేషెంట్ కొద్దిగా చూద్దామని అన్నట్టే అన్నారు. ఈరోజు మార్నింగ్ మనకి కాల్ చేశారు. పేషెంట్కు మనకు సివాప్ అడ్వైజ్ చేశారు డాక్టర్, తీసుకురండి అని చెప్పేసి. అంతకుముందు యూజ్ చేశారంట. ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఖచ్చితంగా పెట్టుకోవాలి, మీరు కంటిన్యూగా పెట్టుకోవాలని చెప్పి డాక్టర్ అడ్వైజ్ చేశారు. దాని గురించి ఇప్పుడు మనం వెళ్తున్నాం. రుద్రవరం, రాజన్న సిరిసిల్ల డిస్టిక్. నా పేరు నరేష్ అని. ఓకే, మీ మదరేనా? సిఓపిడి ప్రాబ్లం పేషెంట్, హైపర్ టెన్షన్, బీపీ కూడా ఉంది కదా. ఈ సిఓపిడి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం పెట్టే సిప్యాప్ ఉంది కదా, వాళ్ళు సిప్యాప్ అడ్వైజ్ చేసారు. ఇప్పుడు మనకు ఆ సిప్యాప్ వాళ్ళు ఏంటంటే ప్రెషర్స్ లోపలికి వెళ్ళేసి వాళ్ళకి కొద్దిగా రిలీఫ్ అని వస్తుంది. చెస్ట్ మీద భారం పడకుండా ఉంటుంది, ఫ్రీగా గాలిగా తీసుకోవడానికి వాళ్ళకి యూజ్ అవుతుంది. దాంతోపాటు ఆ హార్ట్ రేట్ అనేది, ఊపిరి తీసుకునే పద్ధతి అనేది నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. ఇన్ఫెక్షన్ కూడా ఉంది కదా బ్లడ్కి. అదే కొద్దిగా తగ్గింది. స్టార్టింగ్లో మీరు వెళ్ళినప్పుడు ఎక్కువ ఉండే డబ్ల్యూబీసీ కౌంట్, సిఆర్పి కూడా హై ఉంది. కొద్దిగా ఇన్ఫెక్షన్ తగ్గినాక ఇంటికాడ మేనేజ్ చేసుకోండి, సిపాప్ పెట్టుకొని అని చెప్పారు. ఈ కొద్ది రోజులు మనం సిపాప్ పెట్టుకుంటే ఈ మెడిసిన్ ఇట్లానే కంటిన్యూ చేసుకుంటూ ఉంటే కొద్దిగా మనకు ఇంకా రిలీఫ్ వస్తుంది ఎక్కువ శాతం. ఇప్పుడు వెదర్ కూడా చేంజ్ అయింది కదా, అవుతుంది. అవును, చాలా మందికి ఇదే పరిస్థితి ఉంది ఇప్పుడు. అనసూయ పేషెంట్ సిరిసిల్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పేషెంట్ సిఓపిడి, కార్పల్ మెల్, హైపర్ టెన్సివ్ పేషెంట్. రెస్మేడ్ ఆటో సిపాప్ ఇది. ఇందులో మోడ్ వచ్చేసి మనం డైరెక్ట్ సిపాప్ మోడ్లో పెట్టమన్నారు డాక్టర్ అడ్వైజ్లో. 12 ప్రెషర్తో ఇప్పుడు మనం సెట్ చేసి అమ్మ పేషెంట్ సిఓపిడి పేషెంట్, సిఓపిడి, కార్పల్ మెల్, హైపర్ టెన్సివ్. ఇలా సిపాప్ మాస్క్ ముక్కుకు నోరు కలిపి ఉంటుంది. మనకు కార్బన్ డైఆక్సైడ్ బయట నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మాస్క్ అంటే పేషెంట్ తీసి బయటికి వదులుతుంది కదా గాలి, ఆ గాలి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇట్లా ఒకటే సైడ్ తీయండి. సెట్ చేద్దాం, అమ్మకి ఎంత అవసరం అనుకునే వస్తుందా. ఇక్కడ చేయి అడ్డం పెట్టుకొని చూస్తే మీకు గాలి బయటకు వచ్చేది కూడా ఏర్పడుతుంది. ఓకేనా? ఈ కింద 2 చెవుల కింద నుండి ఉండాలి, కింద బెల్ట్లు, 2 బెల్ట్ పైన ఉండాలి. ఎప్పుడు తీసినా కూడా 1 సైడ్ నుంచే తీయాలి, ఒకటే సైడ్. మీరు ఎంత ఎక్కువసేపు పెట్టుకుంటే అంత మంచిది. 24 గంటలలో 15 నుంచి 18 గంటలు పెట్టుకోండి. రాత్రి మొత్తం పెట్టుకోండి. డే టైంలో ప్రతి 2 గంటలకు 1 గంట సేపు గ్యాప్ ఇవ్వండి. ఎప్పుడు తిన్నా కూడా 1 గంట సేపు గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. మళ్ళీ తిన్నాక వెంటనే పెట్టుకోకండి. ఓకే, అర్థమైంది కదా మీకు? ఆల్రెడీ యూజ్ చేసారు కాబట్టి మీకు ఈజీగానే ఈజీగా ఉంటుంది. ఏంగా సెట్ అయిపోతుంది. కొద్దిగా ఎక్కువ సేపు పెట్టండి. ఫస్ట్ ఈ వారం రోజులు అయితే ఎక్కువ సేపు పెట్టండి. అమ్మకు ఇంప్రూవ్మెంట్ ఎట్లా అనిపిస్తుందో మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి పెట్టుకోవాలమ్మా. అవసరమైతే గాలి ప్రెషర్ తగ్గిద్దాం. మీకు ప్రాబ్లం తగ్గిన తర్వాత గాలి ప్రెషర్ అనేది ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి మనం తగ్గిద్దాం. కొంచెం ఒక 2 పాయింట్లు తగ్గిస్తే మళ్ళీ పెట్టుకోబుద్ది అవుతుంది. అట్లా పెట్టుకోండి. మెల్ల తగ్గియాలి. ఒకటేసారి సడన్గా బంద్ చేసినా కూడా మళ్ళీ వెదర్ చేంజ్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అట్లనే అవుతుంది. అది వర్షం బాగుంటుంది. దానికన్నా ముందు దీపావళికి అప్పుడు డబ్బు స్టార్ట్ అయినాక మందులు అట్లనే వాడండి. మందులు అట్లనే కంటిన్యూగా ఖచ్చితంగా వాడండి. ఇప్పుడు ఏంటంటే మాకు ఎట్లుంటే ఇప్పుడు వారం 10 రోజులు మందులు చెక్ చేసుకురావచ్చు. ఒక గంట పోయి మరీ డేంజర్ జోన్ డేంజర్ అయింది కదా. ఆక్సిజన్ లెవెల్స్ ఎంత తగ్గినాయి పోయేటప్పుడు? ఆ రోజు మొన్న అడ్మిషన్ అప్పుడు పోయే వరకు ఆక్సిజన్ లెవెల్స్ 40 పడిపోయింది.
సార్ మీరు చూడాలి అది తీసుకుని బయట ఆక్సిజన్ అయితే వెళ్ళినాయి. ఆక్సిజన్ తీసేస్తాను మొన్న కూడా రీసెంట్ గా 2 రోజులు ఉన్న తర్వాత 2 రోజులు ఆక్సిజన్ పెట్టిన తర్వాత మేడం పంపించాలంటే అది డబ్బులు బాగలేదు కదా. డబ్బులు మేడం లేట్ గా చూసుకుంటే ఆమె తీసేసి 70 వరకు ఆగిపోయింది. ఆక్సిజన్ లెవెల్స్ ప్రజెంట్ 90 వస్తుంది, 90 క్రాస్ అవుతుంది. పల్స్ రేట్ 64. ఒకటి స్టాండ్ ఒకటి తీసుకొచ్చుకుంటే అది కూడా కంఫర్ట్ ఉంటుంది అమ్మాయికి. ప్రస్తుతానికి ఇవాళ అది ఉందని నేను ఇవాళ వెంబడి వెళ్తాను, మధ్యాహ్నం తిన్నాక వెళ్ళి తీసుకొస్తాను. మీ కొరకు వెయిటింగ్ నేను మీరు యాక్చువల్గా నాకు కొంచెం రిలాక్స్ ఉంటుంది. ఇది పెట్టినామంటే మాకు టెన్షన్ పోతుంది, కడగడానికి కూడా అవ్వదు. ఇల్లు దగ్గర ఎప్పుడైనా కళ్ళతో మొన్న అట్లా జరిగింది కాబట్టి మీకు ఇంకా టెన్షన్. నైట్ కూడా నైట్ ఫోన్ చేసినా అయిపో నైట్ వచ్చేటోళ్ళు. అనసూయ పేషెంట్కు కనెక్ట్ చేసి వచ్చామండి సేఫ్ యాప్. పేషెంట్ వెళ్ళేసరికి కొద్దిగా టాకెమిక్ రెస్పిరేట్ ఎక్కువ వస్తుంది. సీపా పెట్టిన తర్వాత కంఫర్టబుల్గానే ఉంది. ఒక 1 అవర్ అబ్జర్వేషన్లో ఉంది, కనెక్ట్ చేసి వచ్చాము. పేషెంట్ స్టేబుల్గా ఉంది. ఆక్సిజన్ లెవెల్ సాచురేషన్ కూడా 92 అబోవ్ మెయింటైన్ అవుతుంది. పేషెంట్ అటెండెన్స్ కూడా కోఆపరేట్ చేశారు, బాగానే కంఫర్టబుల్గానే ఉంది. వాళ్ళు వీడియో కూడా అప్లోడ్ చేయమని, అంటే పేషెంట్ చాలామందికి తెలియదు కదా ఇంటికాడనే మెయింటైన్ చేసుకోవాలి అనే విషయం. ఇట్లాంటి డివైజెస్ ఇంటికాడ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అనే విషయం తెలియదు అని చెప్పేసి చేసుకోవచ్చు అని అడిగాము. వాళ్ళ పర్మిషన్తోనే మనం వీడియో ఇది సోషల్ మీడియాలో పెడుతున్నాము. ఇట్లాంటి పేషెంట్స్ మనం ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సిఓపిడి పేషెంట్, ఆస్తమా పేషెంట్ వాళ్ళు ఆక్సిజన్ లెవెల్స్ ఇప్పుడు వెదర్ చేంజ్కు ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ డ్రాప్ అవుతూ ఉంటాయి, అది మనకు తెలియదు. ఇట్లాంటి పల్స్ ఆక్సిమీటర్ ఒకటి ఇంట్లో పెట్టుకొని, అంటే మరి ఊకే చూడొద్దు, చూసుకున్న మన పల్స్ ఆక్సిమీటర్ ప్రాబ్లం ఉన్నా కూడా ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అయ్యి తక్కువ చూపించడం వల్ల కూడా మనం కొంచెం ఆందోళన కావాల్సి వస్తుంది. కాబట్టి మంచి డివైస్ పల్స్ ఆక్సిమీటర్ ఒకటి పెట్టుకొని వాళ్ళు ఆస్తమా పేషెంట్స్, రెస్పిరేటరీ సిఓపిడి ఆస్తమా పేషెంట్స్ పెట్టుకొని ఇంటికాడ జస్ట్ ఇందులో ఆక్సిజన్ లెవెల్స్ మనకి ఎంత వస్తుందని చూసుకొని ముందు జాగ్రత్త కొద్దిగా తక్కువ వస్తుంది అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి డాక్టర్ అడ్వైస్ ద్వారా మిషన్ పెట్టుకోవడం ప్లస్ ఆక్సిజన్ సంబంధించి ఆక్సిజన్ కానీ సీప్యాప్ కానీ బైపాప్ కానీ ఇట్లాంటి డివైజెస్ ఇప్పుడు మన దగ్గర హోమ్ విజిట్స్ కూడా ఇస్తున్నాం. కాబట్టి ఇలాంటి వీడియోస్ మరికొంతమందికి చేరాలి అని నేను అనుకుంటున్నాను. ఆ ఉద్దేశం మీ వల్లనే అవుతుంది. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు షేర్ చేయండి,